ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం లొకేషన్ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సో దీంట్లో మనకి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్ అండ్ హ్యాండీ ఉమెన్ జాబ్స్ వచ్చేసి స్టేషన్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్లో వర్క్ చేయాలి. మనకి 2+13 వేకెన్సీస్, టోటల్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 2 జాబ్స్కి ఒకే రోజు మనకి డైరెక్ట్గా ఈ యొక్క విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 16th మార్చ్ నాడు ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ ఆపోజిట్ టు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం కృష్ణా డిస్టిక్లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి కూడా ఎవరైతే ఇండియన్ మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఈ యొక్క విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫిక్స్డ్ టైం కాంట్రాక్ట్ బేసిస్ కింద 3 years వరకు అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఎయిర్పోర్ట్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ యొక్క ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి 3 years డిప్లొమా చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఐటీఐ విత్ ఎన్సిటీవీటీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దీనికి 25,000 వరకు అయితే మనకి శాలరీ రావడం జరుగుతుంది. సెకండ్ రోల్ వచ్చేసి హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్, మినిమం 10th పాస్ అయిన వాళ్ళు 19,000 ఫర్ మంత్ అయితే శాలరీ రావడం జరుగుతుంది. ఈ యొక్క 2 వెబ్సైట్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మన యొక్క నియర్ బై లొకేషన్ ఉన్న ఎయిర్పోర్ట్ జాబ్స్ కాబట్టి వెంటనే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మరిన్ని వివరాల యొక్క పర్టికులర్ వెబ్సైట్లు అయితే చూసి ఈ యొక్క 2 ఎయిర్పోర్ట్లో జరగబోయే డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. సో గైస్ మనకు వచ్చేసి డైరెక్ట్ ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో మనకి స్టేషన్ వచ్చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వర్క్ చేయాలి. దీంట్లో పొజిషన్స్ విషయానికి వస్తే జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత హ్యాండీమ్యాన్ అండ్ హ్యాండీమ్యాన్ ఉమెన్ వచ్చేసి 36 ఓపెనింగ్స్ ఉన్నాయి. మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు. సో మనకి వాకిన్ ఇంటర్వ్యూ డేట్ విషయానికి వస్తే ఏవైతే జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి 9వ తారీఖు మార్చి 2024 నాడు ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా ఏదైతే హ్యాండీమ్యాన్ ఉమెన్ వేకెన్సీస్ ఉన్నాయో దానికి వచ్చేసి మార్చి 11th నాడు ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. ఈ యొక్క 2 జాబ్ రోల్ ఈ యొక్క 2 డేట్స్కి వచ్చేసి మనకి లొకేషన్ ఎక్కడంటే సిఎన్ఎస్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఇన్ టెక్నికల్ బిల్డింగ్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్ ఈ లొకేషన్లో ఈ యొక్క 2 డేట్స్లో పర్టికులర్ జాబ్స్కి ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఇండియన్ నేషనల్కి సంబంధించిన మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు. ఫిక్స్డ్ టైం కాంట్రాక్ట్ బేసిక్స్ కింద 3 years అయితే మనకి వర్క్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. మరిన్ని వివరాలు కూడా ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు. సో జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్కి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వీళ్ళకి అప్ టు 30,000 ఫర్ మంత్ అయితే శాలరీ వస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్లో అయితే చెక్ చేయండి. సెకండ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దీనికి 24,000 అంటే నియర్లీ మనకి 25,000 ఫర్ మంత్ అయితే శాలరీ రావడం జరుగుతుంది. థర్డ్ వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 22,000 ఫర్ మంత్ వరకు అయితే శాలరీ అనేది కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ జాబ్కి. లాస్ట్ వచ్చేసి మనకి హ్యాండీమ్యాన్ ఉమెన్ జాబ్స్కి మినిమం ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు జాయిన్ అయితే వచ్చు అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు 19,000 ఫర్ మంత్ అయితే శాలరీ రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ కావచ్చు, అప్లికేషన్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటుంది, చూడగలరు.